ఇక ఈ రోజు ఉదయం నుంచి అయితే ఇక పోలింగ్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక సాయంత్రం 5 గంటల వరకు అయితే పోలింగ్ కొనసాగనుంది. ఇక మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు అయితే కొంత ముందుగానే పోలింగ్ ని క్లోజ్ చేయనున్నారు. ప్రతి ఓటర్ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలైతే ఎన్నికల అధికారులు అయితే సూచించడం జరిగింది. ఇక ఈ రోజు అయితే పోలింగ్ జరగగా అయితే ఇక డిసెంబర్ 3న అయితే పోలింగ్ ఫలితాలు అయితే వెలువడనున్నాయి. రైట్, ఇక మేడ్చల్ నుంచి మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి స్వప్న లైవ్ లో ఉన్నారు. స్వప్న, మేడ్చల్లో పోలింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుంది? స్వాతి, ప్రస్తుతం నేను మేడ్చల్ నియోజకవర్గంలో తిరుగుతున్నాను. దాదాపు ఇక్కడ 580 పోలింగ్ బూత్లో మనం దాదాపు కొన్ని చోట్ల ఆల్రెడీ ఇప్పటికే తిరిగి వచ్చాము. ప్రస్తుత పరిస్థితిని చూసుకుంటే మాత్రం కాస్త కొన్ని చోట్ల ఏంటి అంటే పోలింగ్ సరళి కాస్త భిన్నంగా ఉంది. ఎందుకంటే మార్నింగ్ వచ్చి నిల్చున్నప్పటికీ కూడా కొన్ని చోట్ల ఈవీఎంలు పనిచేయకపోయిన పరిస్థితి నెలకొంది. మరికొన్ని చోట్ల ఇంకా ప్రజలు ఆ టైంకి రాకపోవడము, సిబ్బంది వచ్చి ఉన్న పరిస్థితి ఉంది. సో మొత్తానికైతే ప్రశాంతమైన వాతావరణంలోనే మేడ్చల్ నియోజకవర్గంలో జరుగుతుంది. అండ్ మేడ్చల్కి సంబంధించి ఒక్కసారి ఇక్కడ మనం హిస్టరీని చూసుకుంటే మంత్రి మల్లారెడ్డి, అంటే గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి మల్లారెడ్డికి సంబంధించి తను ఇక్కడ బరిలో ఉన్నాడు బీఆర్ఎస్కి. అయితే బీఆర్ఎస్కి సంబంధించి మంత్రి మల్లారెడ్డికి కొంత నెగిటివిటీ ఉంది. ఎట్ ద సేమ్ టైం స్థానికుడు కాదు అనేటువంటి ఒక విషయం మీద కూడా ప్రస్తుతం చర్చ నడుస్తుంది. ఇక అతనికి పోటీగా ఎవరు ఉన్నారనుకుంటే మనము కాంగ్రెస్ నుంచి వజీష్ యాదవ్ని తీసుకోవచ్చు. వజీష్ యాదవ్ సంబంధించి ముఖ్యంగా మేడ్చల్లో తను బోడుపల్లికి సంబంధించినటువంటి స్థానికుడు. యాదవ్ ఫ్యామిలీస్ అంటే బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటర్లు ఎక్కువగా ఉన్న పరిస్థితి. మరోవైపు బీఆర్ఎస్లో గతంలో ఎమ్మెల్యేగా చేసినటువంటి సుధీర్ రెడ్డి కానీ, ఎట్ ద సేమ్ టైం మనకు ప్రభాకర్ గౌడ్ కానీ, వీళ్ళిద్దరు కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి రావడం, గట్టిగా వజ్రేష్ యాదవ్ వెనుక నిలిచోవడం, ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ని ఓడించాలని చెప్పేసి వీళ్ళిద్దరు ఉండడం, అంటే ఇటు రెడ్డి సామాజిక వర్గం, ఎట్ ద సేమ్ టైం బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సపోర్ట్ ఉండడం, ఎట్ ద సేమ్ టైం స్థానికుడు కావడం, ఇవి వజ్రేష్ యాదవ్ తనకు కలిసి వచ్చేటువంటి అంశాలుగా చూసుకుంటున్నాడు. మూడోది మనకు బీజేపీ నుంచి ఏనుగు సుదర్శన్ రెడ్డి లైన్లో ఉన్నారు. అంటే ఏనుగు సుదర్శన్ రెడ్డికి సంబంధించి చూసుకుంటే ఆయన ముఖ్యంగా బీజేపీకి సంబంధించి గతం నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు. చాలా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి. అండ్ వ్యక్తిపరంగా కొంత మంచి ఒపీనియన్ అతని మీద ఉంది. ఎంతవరకు ఓట్లు చీల్చగలుగుతారు, బరిలో అయితే ఖచ్చితంగా త్రిముఖ పోరు ఉందని మనం చెప్పలేం. కానీ ప్రస్తుతం ఇక్కడ మాట్లాడుకున్న మాటలు బట్టి మనం చూస్తుంటే ద్విముఖ పోరు కనిపించే అవకాశం ఉంది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉంది. బీఆర్ఎస్ మీద అంటే మంత్రి మల్లారెడ్డి మీద ఉన్నటువంటి, అంటే గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి మల్లారెడ్డి మీద ఉన్నటువంటి నెగిటివిటీ ఏమాత్రం ఇంపాక్ట్ చూపిస్తుంది, లేదా ఇటు మనకు సామాజిక వర్గాల పరంగా చూసుకుంటే బీసీ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం తనకు అండగా ఉందనుకుంటున్నటువంటి వజ్రేష్ యాదవ్ ఎంతవరకు ఉంటాడని చూడాలి. ఒకసారి ఇక్కడ ఉన్న పరిస్థితులు నేను వివరిస్తాను. అండ్ ఇప్పటికైతే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పోలింగ్ జరుగుతుంది. మేడ్చల్ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఒక హై స్కూల్లో ప్రస్తుతం ఓటింగ్ అయితే ఉంది. ఇటు జెంట్స్కి సంబంధించి కానీ లేడీస్కి సంబంధించి కానీ ఒక సపరేట్ లైన్ అయితే ఉంచారు. ఆ లైన్ ప్రకారంగా ముందుకు వెళ్తున్నారు. ఉదయం 7 గంటలకి కాస్త ఈవీఎంలు ఇబ్బంది పెట్టింది, కొంచెం లేటుగా స్టార్ట్ అయింది అని చెప్పేసి కొంతమంది మనకు కంప్లైంట్ ఇచ్చారు. కానీ చాలా చోట్ల మాత్రము ఈవీఎంలు పనిచేసాయి, ఎలాంటి ప్రాబ్లం లేదు అంటున్నారు. ప్రశాంతమైన వాతావరణం అయితే ఇక్కడ ప్రస్తుతం మనకు మేడ్చల్లో కనిపిస్తుంది. అండ్ క్యూ లైన్లు కూడా చూసుకుంటే దాదాపు 7 గంటల నుంచి క్యూ లైన్లో బార్లు తిరిగి మనకు కనిపించారు. ఎందుకంటే మార్నింగే ఓటేసి వెళ్తే అయిపోతుంది, పనులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, మేము వెళ్ళిపోతాము అనేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి దాని ప్రకారం కూడా ముందుగానే వచ్చి చూసుకుంటున్నారు. ఇటు సిబ్బంది కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఓటర్ ఐడి కార్డు ఏదైతే గుర్తింపు కార్డు ఉందో అది ఉందా లేదా చూసిన తర్వాత వెళ్తున్నారు. మరొక వైపు అక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళకు స్లిప్పులు ఉన్నాయా లేవా అక్కడ ఉన్నటువంటి దాని ప్రకారం చూసి పంపిస్తున్నారు. ఒకసారి ఇక్కడ నిల్చున్నటువంటి వాళ్ళతో మనం మాట్లాడదాము. ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉంది, అండ్ అంటే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం దృష్ట్యా వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితులు. మీ పేరేంటండి, ఎక్కడి నుంచి వచ్చారు? వెంకటరెడ్డి, నుంచి వచ్చి. అంటే వస్తువులన్నీ బాగానే ఉన్నాయండి, ఏమైనా ప్రాబ్లమ్స్ అనిపిస్తున్నాయి? అండ్ ఈవీఎం టైంకి స్టార్ట్ అయింది, ఇక్కడ ఎలా ఉంది? ఈవీఎం సమ్ ప్రాబ్లం అని చెప్తున్నారు. ఉదయం అండి, ఉదయం. సో ఇప్పుడే స్టార్ట్ అయింది. ఓకే, కొంచెం లేట్ అవుతుంది. ఓకే, మీరు ఏ టైంకి వచ్చారు? వచ్చా ఒక 20 మినిట్స్. ఓకే, 20 మినిట్స్. అంటే ఇక్కడ కూడా ఈవీఎం ఇబ్బంది పెడుతుందని చెప్తున్నారు. ఒక స్టార్టింగ్ మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? బోడుపల్లి. ఓకే, చెప్పండి మీరు ఏ టైంకి వచ్చారు? నేను వచ్చి 20 నిమిషాలు అవుతుంది. ఓకే, 20 నిమిషాలు. అంటే మీకు కూడా ఈవీఎం పని చేయట్లేదు కాబట్టి లేట్ అవుతుందని చెప్పారా? అండ్ కూర్చోవడానికి కుర్చీలు కానీ వీల్ చైర్స్ కానీ ఎలా ఉన్నాయి? అండ్ సెక్యూరిటీ సిబ్బంది ఎలా ప్రవర్తిస్తున్నారు? ఓకేనా ఇక్కడ? ఓకే. మొత్తానికి ఉన్న వాళ్ళ
యూత్ చాలా గట్టిగా కనిపిస్తున్నారు. ఈసారి బలంగా దిశానిర్దేశం చేయాలనేటువంటి నాయకుని ఎంచుకునే ఆలోచనలో ఉన్నట్టున్నారు. ఒకసారి యూత్తో మాట్లాడదాం. చక్కగా మార్నింగ్ వచ్చేసారు. ఎలా ఉంది ఓటు హక్కు వినియోగించుకోవడం? అండ్ ఇక్కడ వస్తువులన్నీ బాగానే ఉన్నాయి, ఏమైనా ఇబ్బంది అనిపించిందా? ఈవీఎం పరిస్థితి ఏంటి? వచ్చి హాఫ్ అన్ అవర్ పైన అయింది. అంటే ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉందని చెప్పారు. ఓకే. సో ఆ టెక్నికల్ ప్రాబ్లం ఏదో ముందుగా చూసుకుంటే వచ్చిన వాళ్ళందరూ మార్నింగ్ వచ్చారు, తొందరగా వచ్చి వాళ్ళ డ్యూటీకి వెళ్దాం అనుకున్నారు. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తుంటే ఆ టెక్నికల్ ఇష్యూ వల్ల అన్ని బూత్ల కన్నా ఈ బూత్లో అయినా చాలా పెద్దగా ఉంది. సో అదొకటి పెద్ద ఇష్యూ. ఓకే, మీరేం చెప్తారు? ఓకే, మొత్తానికైతే కాస్త ఈవీఎంలకు సంబంధించి అయితే ఇబ్బంది అయింది. టెక్నికల్ ఇష్యూస్ ఇప్పుడు మనం దగ్గర నేను 9 పోలింగ్ బూతులు తిరిగి వచ్చాను. దాంట్లో 3 ఈవీఎంలు సరిగ్గా టైంకి పనిచేయలేదు. మార్నింగ్ 7 o'clock అయితే చాలా తక్కువ చోట్లనే స్టార్ట్ అయిపోయాయి. 7:30 వరకు కూడా మొదటి ఓటు హక్కును అక్కడ మనం ఉప్పల్ నియోజకవర్గంలో తిరిగి వచ్చాం, అక్కడ వినియోగించుకోలేని పరిస్థితి. ఈవెన్ మేడ్చల్లో కూడా అదే పరిస్థితి నెలకొని ఉంది. మరికొంతమంది సీనియర్స్ కూడా ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. ఎక్కడి నుంచి అండి మీరు? ఇక్కడ టెలిఫోన్ కాల్ బోడుప్పల్. ఓకే, ఎందుకండి లేట్ అవ్వడానికి రీజన్ ఏం చెప్పారు? మీరు ఏ టైంకి వచ్చారు? మేము 7:30కి వచ్చాము. ఒక హాఫ్ అన్ అవర్ ఈవీఎం మొరాయించడం వల్ల లేట్ అయి ఉందని చెప్పారు. ఓకే, ఎప్పుడు స్టార్ట్ అయింది? 7:30కి స్టార్ట్ అయింది. 7:30 స్టార్ట్ అయింది. 1 by 1 చూస్తున్నారా? అండ్ మీకు స్లిప్పులు అన్నీ కూడా అందాయా? ఇక్కడికి వచ్చినాక చూసుకున్నారా? ఇంటికి వచ్చాయా? ఓకే, మీ అందరికి స్లిప్లు వచ్చాయా అండి? మీరు ఎక్కడి నుంచి అండి? ఎవరులే మేడం, బోడుప్పల్. అండ్ ఐడి కార్డుకి సంబంధించి చెక్కింగ్ కానీ ఇంటికి స్లిప్పులు రావడం కానీ అంతా ఓకే అయిందా? ఓకే, మరి ఎక్కడ తీసుకున్నారు? వచ్చాక తీసుకున్నారా? ఆన్లైన్ తీసుకున్నాం. ఓకే, సో చాలామంది ఇచ్చినటువంటి ఇంకో కంప్లైంట్ ఏంటంటే స్లిప్లు మాకు ఇవ్వలేదు, దాన్ని ఆన్లైన్ ద్వారా కొంత టెక్నికల్ నాలెడ్జ్ తీసుకున్నారు, మిగతా వాళ్ళు ఎక్కడ ఏంటి అనే కొంత కన్ఫ్యూషన్ ఉంది. అండ్ వాళ్ళకి కేటాయించినటువంటి పోలింగ్ బూత్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా సరిగా ఇవ్వలేకపోయారు అనేటువంటిది కూడా ఉంది. కానీ ఓకే, ప్రస్తుతం అయితే వచ్చారు. ఈవీఎంలకు స్టార్ట్ నుంచి చాలా చోట్ల 30 నుంచి 40 minutes లేట్గానే స్టార్ట్ అయింది. లేట్గా స్టార్ట్ అయిన తర్వాత 1 by 1 వెళ్తున్నారు. అండ్ లేడీస్కి సంబంధించి జెంట్స్కి సంబంధించి ఒక సపరేట్ లైన్ అయితే పెట్టారు. మార్నింగ్ వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటే చెప్పండి స్వాతి. ఇటు మనం చూసుకున్నట్టయితే గత కొంతకాలం నుంచి అయితే సోషల్ మీడియా అయితే విపరీతంగా పెరిగిపోతుంది. సో జనాలు ఏ చేసినా కూడా సోషల్ మీడియాలో అయితే పోస్ట్ చేసుకుంటున్నారు. సో మరి ఇప్పుడు ఎన్నికలు కాబట్టి ఈ ఎన్నికల నేపథ్యంలో వారు ఓటు వేసి దాన్ని వాళ్ళు సోషల్ మీడియాలో అయితే అప్లోడ్ చేసుకుంటే దాన్ని అయితే ఆ ఓటునైతే లెక్కలోకి పరిగణించినదైతే ఇప్పటికైతే అధికారులు అయితే వాళ్ళైతే ఒక స్టేట్మెంట్ అయితే చేయడం జరిగింది. సో మరి ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు ఏదైతున్నాయో దాన్ని అయితే మరి పోలింగ్ కేంద్రాల వద్దకైతే తీసుకురావద్దని అయితే అధికారులు చెప్పడం జరిగింది. దీనిపైన ఏమంటారు? స్వాతి, ఖచ్చితంగా గేట్ దగ్గరే మనకు సెక్యూరిటీ సిబ్బంది పదే చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ ఫోన్ లోపలికి అలో చేయము. ఒకవేళ మీరు కనుక సెల్ ఫోన్ లోపలికి తీసుకెళ్లడం లేదా పిక్స్ తీసుకోవడం లాంటిది ఏదైనా చేస్తే వాళ్ళ ఓహోటాకు చెల్లదు అని చెప్పేసి ఇప్పటికే మనకి ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ఆ విధంగా మాత్రం ఎవరు చేయొద్దు. అండ్ వచ్చినటువంటి వాళ్ళకి పదే చెప్తున్నారు, ఒకవేళ సెల్ ఫోన్స్ ఉంటే అక్కడ డిపాజిట్ చేయండి, లేదు అంటే మీరు స్విచ్ ఆఫ్ చేసుకొని వెళ్ళండి. ఈవెన్ అక్కడికి సిబ్బంది ఎవరైతే గదిలో కూర్చున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా మీ దగ్గర సెల్ ఫోన్స్ ఉంటే అక్కడ పక్కన పెట్టండి, లేదా వెనుక ఉన్న వాళ్ళకి ఇవ్వండి, మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే ఇవ్వండి. లోపలికి మాత్రం ఎట్టి పరిస్థితులు అలవ చేయట్లేదు. ఈవెన్ గ్యాడ్జెట్స్కి సంబంధించి అంటే వాచెస్ అవేమైనా ఉంటే వాటి ద్వారా కూడా పిక్స్ తీసేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాటిని కూడా అలవ్ చేయట్లేదు. లోపలికి సంబంధించినటువంటి ఈవెన్ మీడియా కూడా మనకున్నటువంటి లిమిట్స్ ప్రకారం కూడా మనం 100 అడుగుల దూరంగానే ఉండాలి. అక్కడే ఉండి మనం కూడా మన వీడియోస్ తీసేసుకుంటున్నాము. ఎవరినైతే ప్రస్తుతము గ్యాడ్జెట్స్తో లోపలికి వెళ్ళేటువంటిది లేదు. అండ్ యూత్కి తెలుసు, కాస్త మొదటిసారి ఓటు వేస్తున్న వాళ్ళలో ఒక క్యూరియాసిటీ ఉంటుంది, ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది, నేను ఓటు వేసాను అని చెప్పుకోవడానికి చాలా మంది. ఎందుకంటే ఈసారి మనం రాజకీయం అంతా సోషల్ మీడియా వేదికగా జరిగింది కాబట్టి సోషల్ మీడియా రాజకీయాన్ని చూస్తూనే ఉన్నా. నేను వేశాను అని చెప్పుకోవడానికి కాస్త తొందరపాట్లో యూత్ అలాంటి పని చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి పదే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వాళ్ళు ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళలా అంటే కొత్తగా ఓటాకు వినియోగించుకోవడానికి వచ్చిన వాళ్ళలో ఉంటే వాళ్ళకి మరీ చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మీ గ్యాడ్జెట్స్ని లోపలికి తీసుకెళ్ళకండి, ఎలాంటి పిక్స్ కూడా తీసుకోవద్దు, అది తీసుకుంటే ఖచ్చితంగా నేరంగా పరిగణించే అవకాశం ఉంది కాబట్టి అలాంటి వాటి జోలికి వెళ్ళకండి అని చెప్తున్నారు. అండ్ సోషల్ మీడియాకి సంబంధించి కాకపోతే వీళ్ళలో ఉన్నటువంటి నేను తిరిగిన దాంట్లో యూత్లో గమనించింది ఏంటంటే ఓటాకు మేము వేసేసుకుంటున్నాం, మార్నింగ్ వేసేసి వాళ్ళ వాట్సాప్ డీపీలోనో ఎఫ్బీ డీపీగానో మేము వేసాము, మా హక్కును మేము బాధ్యతగా తీసుకొని వేసాము అనేటువంటి ఒక సంకేతాన్ని ఇచ్చే విధంగా అంటే ఒక పాజిటివ్ వేలో మనం అది తీసుకోవచ్చు. చక్కగా అయితే యూత్ చాలా ఎక్కువగా ఉండడం మనం ఈసారి కొంచెం మనకు ఆనందం కలిగించే విషయంగా తీసుకోవచ్చు. మహిళలు మాత్రం ఇంకా కనిపించలేదు మనకు. మార్నింగ్ నుంచి మేబీ ఇంటి పనుల్లో
వాళ్ళు ఉండొచ్చు, మనం బయటికి వెళ్ళే వాళ్ళు ఓటేసి వెళ్దామని చెప్పేసి జెంట్స్ ఎక్కువగా వచ్చినట్టున్నారు. నేను తిరిగినటువంటి ఇప్పుడు మేడ్చల్లో తిరిగాను, అంబర్పేటలో తిరిగాను, మనం ఉప్పల్లో తిరిగాం కదా, దాదాపు మహిళలు చాలా తక్కువగా ఉన్నారు. ఎక్కువగా మనకు జెంట్సే కనిపిస్తున్నారు. దట్ టు బి యూత్ ఎక్కువగా కనిపిస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన జరుగుతున్నాయి. మేబీ 10 ఆ టైం తర్వాత ఒకసారి ఇంట్లో మగవాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత ఆడవాళ్ళు వచ్చి వేద్దాము అనేటువంటి పరిస్థితి ఏమైనా ఉందా చూడాలి. ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఈ 3 నియోజకవర్గాల్లో నేను తిరిగిన దాంట్లో మాత్రం శాంతియుతంగానే పోలింగ్ ప్రక్రియ అనేది నడుస్తుంది. కాకపోతే ఈవీఎంలు మొరాయించడం చాలా ఇబ్బంది పెట్టాయి. కొంతమంది ఆల్రెడీ ఈరోజు ఎలక్షన్ డ్యూటీలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వివిధ పనుల వల్ల వాళ్ళు బయటికి వెళ్ళాలి. మార్నింగ్ 7 o'clock స్టార్ట్ అయితే మనం 7:15, 7:30 కల్లా ఫినిష్ చేసుకున్నాం. ఈవెన్ ఊర్లో నుంచి దగ్గరలో ఉన్నటువంటి ఊర్లోకి వెళ్ళి ఓటు వేసి మళ్ళీ వెంటనే వచ్చి ఆఫీస్లోకి వెళ్ళాలి. 1 hour 2 hour లీవ్ తీసుకొని వచ్చిన వాళ్ళు, అంటే 1 hour 2 hour టైం తీసుకొని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళు వెంటనే వెళ్ళాలి కాబట్టి వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బంది అవుతుందని చెప్పాలి. ఈవీఎంల మొరాయింపుకి సంబంధించి టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి, వాటిని చూసుకోండి అని పదే చెప్పిన సిబ్బంది ముందుగా వచ్చి వాటిని చెక్ చేసుకోవడం కాకుండా టైంకి వచ్చి ఈవెన్ ముందుగా దాదాపు 1 గంట ముందు మీరు ఉండండి, ఈవీఎంలు చెక్ చేసుకోండి, ఏమైనా ప్రాబ్లం ఉంటే వెంటనే అక్కడ ఉన్నటువంటి టెక్నీషియన్ సంప్రదించండి అని చెప్పినా కూడా వాళ్ళు చాలా లేటుగా రావడం, వాళ్ళు వచ్చిన తర్వాత చూసుకోవడం, మళ్ళీ ఆ వ్యక్తి వచ్చి చెక్ చేయడం. సో ఈ ప్రాసెస్కి చాలా టైం తీసుకుంది. దీనివల్ల మాత్రం చాలామంది ఇబ్బంది పడ్డారు. ఈ సమస్య మనం ఎక్కువగా ఈ 3 నియోజకవర్గాల్లో గుర్తించాము. మిగతా దానికి సంబంధించి అయితే ఇప్పటికీ అభ్యర్థులు దాదాపు మనము ఉప్పల్కి సంబంధించినటువంటి అభ్యర్థులను చూసుకున్నాము. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈవెన్ ఇక్కడ మనకు ఇప్పుడు ప్రస్తుతం బోడుపల్లికి సంబంధించి చూసుకుంటే వజ్రేష్ యాదవ్ స్థానికుడు, తను ఇక్కడే ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. సో ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడాలి. మొత్తానికైతే స్వాతి ఇక్కడ మనకు నేను తిరిగినటువంటి నియోజకవర్గాల్లో శాంతియుతంగా అయితే ఓటింగ్ ప్రక్రియ నడుస్తుంది. ఇంకా మున్ముందు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయో చూడాలి. ఒక్క వస్తువుల ఫెసిలిటీస్కి సంబంధించి మాత్రం కొన్ని చోట్ల పర్లేదు. కాస్త పెద్దగా ఉన్నటువంటి పోలింగ్ బూత్కి సంబంధించి అయితే చక్కగా లోపలికి రావడానికి కానీ కూర్చోవడానికి కానీ సిట్టింగ్ ఏర్పాట్లు చేశారు. కానీ కొన్ని చోట్ల చిన్న అంగన్వాడీ సెంటర్స్లో 1-2 రూమ్లలో ఏర్పాటు చేశారు. అక్కడైతే కనీసం సిట్టింగ్ పొజిషన్ కాదు కదా, నిల్చోవడానికి కూడా ప్లేస్ లేదు. వాళ్ళు చాలాసేపు నిల్చున్నప్పుడు ఈవెన్ వృద్ధులు కానీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు వచ్చినప్పుడు ఎక్కువసేపు నిల్చోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు. వాటి విషయంలో ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఈవెన్ కాస్త పెద్దగా ఉన్న చోట్ల స్కూల్స్లో లేదంటే హై స్కూల్స్లో ఎక్కడైతే అరేంజ్ చేశారో అక్కడైతే కొంత కూల్ వాతావరణంలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ కూడా పర్లేదు, బెటర్గానే అనిపిస్తున్నాయి. స్వాతి. రైట్. థ్యాంక్ యూ స్వప్న. థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.